బ్యాంక్‌లో డిపాజిట్ చేసేటప్పుడు జనరల్‌గా చేసే 4 తప్పులుంటే చెప్తాను. ఫస్ట్ తప్పు బ్యాంక్‌కెళ్ళి క్యూలో నిల్చొని బ్యాంక్ డిపాజిట్ చేయటం. దీని బదులు మీ అకౌంట్‌కి యూజర్ ఐడీ, పాస్వర్డ్ తీసుకొని నెట్ బ్యాంకింగ్‌కి ఆన్‌లైన్‌లో గానీ, మీ మొబైల్‌లో కానీ క్షణాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. అవసరమైతే క్షణాల్లో క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. రెండో తప్పు పెద్ద మొత్తానికి ఒకటే డిపాజిట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ 20,00,000 డిపాజిట్ చేయాలి బ్యాంక్‌లో. 20,00,000ని ఒకటే డిపాజిట్ కింద చేయకండి. ఒక్కొక్కటి 1,00,000 చొప్పున 20 ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి ఆన్‌లైన్‌లో. ఎప్పుడైనా అవసరమైతే రూ. 1,00,000 క్యాన్సిల్ చేసుకోవచ్చు. దీనివల్ల ఒకటే డిపాజిట్ అయితే క్యాన్సిల్ చేసుకుంటే ప్రీమెచ్యూర్ పెనాల్టీ మొత్తానికి పడుతుంది. కానీ మీ అవసరం రూ. 1,00,000. సో, విడివిడిగా 20 కాదు 30 చేసినా కానీ ఎవడు బ్యాంక్‌లో ఆబ్జెక్ట్ చేయరు. ఆన్‌లైన్‌లో చేసేదే కదా! ఇక మూడో తప్పు ఒకటే టర్మ్‌కి ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ మీ అబ్బాయికి 2 ఏళ్ల తర్వాత డిగ్రీ చదవడానికి ఫీజు కట్టాలి. ఎవ్రీ ఇయర్ రూ. 1,00,000 చొప్పున కట్టాలి. అప్పుడు ఏం చేయాలి? ఒక రూ. 1,00,000 2 ఏళ్ళకి ఫిక్స్డ్ చేయండి. ఇంకో రూ. 1,00,000 3 ఏళ్ళకి చేయండి. ఇంకో రూ. 1,00,000 4 ఏళ్ళకి చేయండి. దీనివల్ల ఎవ్రీ 2 ఏళ్ల తర్వాత ఒక ఎఫ్‌డి మెచ్యూర్ అవుతుంది కాబట్టి ఫీజు కట్టేసేయొచ్చు. ఇక నాలుగో తప్పు ఒకళ్ళ పేరుతోనే పెద్ద మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం. మీకు ప్రైవేట్ బ్యాంకులో కానీ, కోఆపరేటివ్ బ్యాంకులో కానీ ఏ బ్యాంకులో అయినా ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పి ఒకే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఒకవేళ బ్యాంక్ మూతపడే పరిస్థితి వస్తే డిఏసీజీసీ గ్యారంటీ, డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఇచ్చే గ్యారంటీ ఆ బ్యాంక్ మూతపడితే మీ డిపాజిట్కి గ్యారంటీ 5,00,000 వరకే ఉంటుంది. అందుకనే జస్ట్ 4.5 lakhs మీ పేరుతో డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు వడ్డీతో కలిపి 5,00,000 అయినా కూడా మీకు బ్యాంక్ మూతపడినా మీకు ఈ అమౌంట్ మీకు వస్తుంది. అందుకని ఒకే బ్యాంకులో మీరు పెద్ద మొత్తం డిపాజిట్ చేసే బదులు వేరు బ్యాంకులో చేయండి. అప్పుడు మీ మొత్తానికి గ్యారంటీ లభిస్తుంది. అయితే మీకు దగ్గరలో ఒకటే బ్యాంక్ ఉంది. ఆ బ్యాంకులో ఎక్కువ మొత్తం డిపాజిట్ చేయాలంటే ఎలా చేయాలో మార్గం నేను ఇంకొక వీడియోలో చెప్తాను.